హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. నీ భర్తని కాబట్టి అంటూ ఆమె మెడ దగ్గర చెయ్యి వేసి నెమ్మదిగా ఆ చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి ఒక్కసారిగా మీదకి లాక్కొని ఏడిస్తే నాకు నచ్చదు. ఏడవకంటూ ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు రామ్. అయోమయంగా అతన్నే చూసింది. ఏంటా చూపు అంటూ కళ్ళెగరేశాడు రామ్. నా భర్తవి నువ్వు కాదు. అయినా ఎందుకు మాటి మాటికి నన్ను ముట్టుకుంటావు? అయినా ఇప్పుడే కదా నన్ను తిట్టావు. అంతలోనే ఎందాకే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు మీకు తెలీదా? ఏయ్ అంటూ మరింతగా ఆమెను అతుక్కుపోయి నా ఇష్టం. నీ దగ్గర ఎలా అయినా ఉంటాను. 5 నెలలు నాతో కలిసి ఉండటం అంటే ఏమనుకున్నావు? అప్పుడప్పుడు ఇలాంటి సీన్స్ ఉంటాయి. మరి భరించాలి. ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వేం చేయలేవని నాకు తెలుసు. కానీ ఏంటి మంచి ఘాటుగా ఉంది వ్యవహారం. ఎందుకంత కోపం? నేను ఎలా ఉంటే నీకెందుకు? మందులు ముందు నువ్వు వదులు నన్ను. ఏం నువ్వేం పెద్ద ఫిగరువి కాదులే. నీ అందం చూసి సొల్లు కాచుకుని నీ చుట్టూ బొంగరంలా తిరగటానికి. అందుకేనా ఇప్పుడు ఇంచు గ్యాప్ లేకుండా నన్ను అతుక్కుపోయావు. మాటలు బాగా నేర్చావు. నీతో ఇలానే ఉండాలి అటు ఇటు. మనిషివి కాదు అంటూ జంతువి కాదు. ఏదో గ్రహం నుంచి వచ్చావు. అందుకే నాతో ఆడుకుంటున్నావు. ఓయ్ అంటూ సీరియస్‌గా చూసేసరికి మన పాప టక్కున సైలెంట్ అయిపోయింది. రామ్ వెంటనే ఆమె నుదుటిన పట్టిన స్వేదాన్ని తుడుస్తూ నీలో ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి. సీత నువ్వు అలా సైలెంట్‌గా ఉండదు. ఏదోటి మాట్లాడు లేదంటే నాకు కోపమొస్తుంది అంటాడు. నీకు కోపమొస్తే నాకేంటి? ముందు వదలండి అంటూ అతని కౌగిల్లో గింజుకుంటున్నా ఎంతకీ వదలడే తన బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా రామ్‌ని వెనక్కి నెట్టి నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. ఇంకోసారి చీటికి మాటికి నాతో ఈ రకంగా బిహేవ్ చేశావంటే ఊరుకునేదే లేదు. రామ్ చిటిక వేస్తూ మరీ స్పీడ్ అయిపోకు. నైట్ మాటిచ్చావు. సీత మర్చిపోయావా? నేను అడిగినా కాదనకుండా ఇవ్వాలి. నైట్ వచ్చాక ఒకటి అడుగుతాను. అది ఇవ్వకపోతే అప్పుడుంటుంది నీకు. నీ ఫేస్‌కి అంత సీన్ లేదులే అనుకుని తన బ్యాగ్ తీసుకొని నా కాలేజ్ టైం అవుతుంది. అయితే నన్నేం చేయమంటావు? డ్రాప్ చేయి. ఖర్చు అవుతుంది. ఓహో! ఎంత? ఎంతంటే అంటూ సీత దగ్గరగా వచ్చి ఎంత అడిగినా ఇస్తావా? ఇస్తానంటూ పొగరుగా చూసింది. రామ్ కన్నింగా నవ్వుతూ అయితే నన్ను హగ్ చేసుకో. అప్పుడు నిన్ను డ్రాప్ చేస్తాను. ఏంటి డ్రామాలాడుతున్నావు? నీకు వేరే ఆప్షన్ లేదు బేబీ. దా కానీ అంటూ తన 2 చేతుల్ని చాపాడు. కాలినడకతో రోడ్ మీద అయినా నడుస్తాను కానీ నువ్వు చెప్పింది అస్సలు చేయను. నా మూడ్ చేంజ్ అవ్వకముందే హగ్ చేసుకుంటావా? లేదంటే నేనిచ్చిన మాట వెనక్కి తీసుకోనా? ఛ! పోయి పోయి ఏంత నాకు గొడవెందుకు? ముందు నేను హోటల్‌కి వెళ్ళాలి. లేదంటే టైమంతా ఇక్కడే అయిపోతుంది అనుకుని రామ్ దగ్గరగా వచ్చి చిన్నగా హగ్ చేసుకొని నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. హగ్ చేసుకో. ఇప్పుడు చేసిందేంటి? దాన్నెవడు హగ్ అనడే. ఇంతకు మించి నా వల్ల కాదు. తీసుకొని వెళ్తావా లేదా? సరే పద అంటూ సీత చేతిని పట్టుకొని బయటికి తీసుకొచ్చి కనీసం తింటావా? అది కూడా లేదా? లేదు నాకు ఆకలిగా లేదు. నీకు లేకపోతే నాకుండదా ఏంటి? నాకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టు. అందుకే కదా ఉన్నది నేను. పద అంటూ కోపంగా చూసింది. చూడు చనువిచ్చాను కదా అని చీటికి మాటికి అలా ఘాటుగా చూస్తే నాకెక్కడో కాలుద్ది. కాలుతున్నప్పుడు చెప్పు. చల్లని నీళ్ళు చల్లుతా అంటూ కోపంగా కిచెన్ రూమ్‌కి వెళ్ళింది సీత. మాటకి తనలో తానే చిన్నగా నవ్వుకొని ఏంట్రా ఇక్కడే కూర్చున్నావు? బ్రేక్‌ఫాస్ట్ చేద్దు గాని. లేదురా నేను ఇంటి దగ్గర తిన్నా. మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే 5 మినిట్స్ నేను తినేసొస్తానంటూ ముందుకెళ్ళిన రామ్ మళ్ళీ వెనక్కి వచ్చి శౌర్య చేతిని పట్టుకొని ఒక్కడినే కూర్చొని తినలేను. నువ్వు రా అంటూ శౌర్య ఎంత చెప్తున్నా వినకుండా బలవంతంగా చైర్‌లో కూర్చోబెట్టి సీత తొందరగా లేట్ అవుతుంది నాకు అంటాడు. తెస్తున్నానంటూ గబగబా తను వేసిన పూరీలు తెచ్చి రామ్‌కి, శౌర్యకి పెట్టింది. వావ్! సీత చాలా బాగా వండావంటూ మన శౌర్య మెచ్చుకుంటుంటే రామ్ ఎప్పటిలానే కామ్‌గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని సీతను చూశాడు. అప్పటికే టమాటాల ముఖం పెట్టుకొని అతన్ని చూసింది. చూసింది చాలు. తొందరగా రావాలి నేను. ఎక్కువసేపు వెయిట్ చేయలేను. నీ చూపుకి అర్థమేంటో నాకు తెలుసు. బ్రేక్‌ఫాస్ట్ యావరేజ్‌గా ఉంది అంటూ ఒక్కసారి టైట్‌గా సీతను హగ్ చేసుకున్నాడు రామ్. ఎంతగా అంటే అతని కౌగిల్లో ఊపిరాడక ఎంతో కష్టంగా ఊపిరి తీసుకొని షాక్‌తో చూసింది సీత. ఒకటి కాదు 5 నిమిషాల వరకు సీతను తన కౌగిల్లో
ఉక్కిరి బిక్కిరి చేసి టక్కున ఆమెను వదిలి ఎవ్వరూ చూడలేదు కదా. మన రామ్ చేసిన పనికి షాక్‌లో ఉన్న సీత రామ్ మాటలకి మరింతగా ఆశ్చర్యపోయి, "నువ్వు ఆపు నెత్తి మాటలు. హగ్ చేసుకున్నాను అది కూడా తెలీదా?" అంటూ చిన్నగా కన్ను కొట్టి బయటికి వచ్చి కారెక్కాడు రామ్. "ఏంట్రా ఇంత లేటు? నన్ను కాదు సీతని అడుగు. నీకెప్పుడు చూసినా గొడవే కదా జరిగేది" అనుకుని సీత కారెక్కగానే రామ్ సీతని చూసి, "కాలేజ్ టైమవుతుందని ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు?" రామ్ నెత్తిన 4 మొటిక్కాయలేయాలని అనిపించింది కానీ, ఆ పని మన సీత చేయలేదు కదా. కోపం తమాయించుకొని, "ఎందుకు లేటయిందని నన్నడుగుతారేంటి? మీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? వచ్చినప్పుడు నన్ను హగ్ చేసుకొని కౌగిల్లో కరిగిపోయి వచ్చానా? తెగ బిల్డప్ ఇస్తున్నావు. రేయ్ నువ్వు కార్‌పోనీ వినాలే కానీ అలానే చెప్తుంది. నాకు టైం వస్తుంది రామ్. మా బావ తప్పు చేయలేదని తెలియాలి. అప్పుడుంటుంది నీకు" అనుకుని కోపంగా చూసింది. "ఎంతసేపు వెయిట్ చేయాలే? ఇప్పుడా వచ్చేది?" అంటూ కోపంగా చూసింది నవ్య. "అబ్బా! ఏం చేయనే, ఆ రామ్ తెగ ఇరిటేట్ చేస్తున్నాడు. పైగా టిఫిన్‌లు, వంటలన్నీ చేసేసరికి ఈ టైమయింది. సరే గానీ ఇంతకీ మా బావని తీసుకొచ్చావా?" "లేదే, అది కుదరదని చెప్పాడు." "నిజం చెప్పు." "తెలీదే, రానని చెప్పాడు." "ముందు పద" అంటూ ఇద్దరూ లోపలికెళ్లారు. శౌర్య ముందుగానే మేనేజర్‌తో మాట్లాడుండడంతో అది తన్వి ఏ రూమ్‌లో కలిసారో ఆ రూమ్‌కి సీసీ ఫుటేజ్ తీసుకొని రామ్‌కి రూమ్‌కెళ్ళింది సీత. "అసలేం చేస్తున్నావే నువ్వు? చప్పుడు చేయకుండా ముందు లోపలికి రా" అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి నవ్యని తనతో పాటుగా లోపలికి తీసుకెళ్ళింది. "సీత నాకు భయంగా ఉందే, తన్వి ఇక్కడే కదా చనిపోయింది. ప్లీజ్ పద మనం బయటికెళ్దాం." "అబ్బా! ఏం కాదు ఉండవే" అంటూ సీత రూమంతా చెక్ చేసింది కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. మేనేజర్ ఇచ్చిన సీసీ ఫుటేజ్ చూసింది. తన్వి, ఆది రూమ్ లోపలికి రావటం, ఆ తర్వాత ఆది కోపంగా బయటికి రావడం చూసింది. పదే పదే సార్లు సీత చూసేసరికి నవ్వే కోపమొచ్చి చూసింది. "ఎందుకు 10 సార్లు చూస్తున్నావు? అబ్బా ఉండవే! బావ ఎందుకు కోపంగా బయటకొచ్చాడు? అసలు ఈ రూమ్ లోపల ఏం జరిగింది? అది కావాలి నాకు." "అయితే మీ బావనడుగు. బావకెలా తెలుస్తుంది? తను బయటికెళ్ళగానే తన్వి డోర్ లాక్ వేసుకుంది కదా! మరి తను ఎలా చనిపోయింది? బావకి ఎలా తెలుస్తుంది?" "అది నిజమే కదా! కానీ అసలేం జరిగిందే? ఎందుకు తను చనిపోవడం రిజెక్ట్ చేసినందుకే తన్వి చనిపోయిందా? అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. నాకు తెలిసి ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది" అంటూ సీత సీసీ ఫుటేజ్ మొత్తం చూసి, ఛ! ఎటువంటి క్లూ దొరకలేదంటూ అంతలోనే సీసీ ఫుటేజ్ మరోసారి చూసి, "పదవే వెళ్దాం." "అప్పుడే డల్ అయిపోయావేంటే?" "డల్ కాదే, ఈ రూమ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ రూమంతా మరోసారి చెక్ చేసింది. సీత తన కాళ్ళకి చైన్ తగలడంతో చైన్ తీసుకొని, "ఎవరిదే ఈ చైను? ఈ చైన్ చూస్తుంటే తన్విదే అంటుంది. పైగా బ్లడ్ కూడా ఉంది చూడు." "అవును." సీత ఆ చైన్‌ని ఒక కవర్‌లో వేసి దాన్ని బ్యాగ్‌లో పెట్టి, "పద ఇంక వెళ్దాం." "మళ్ళీ ఎక్కడికి?" "కాలేజ్‌కైతే కాదు, మా బావ దగ్గరికి." "ఎందుకే? ముందు రావే" అంటూ నవ్య చేతిని పట్టుకొని బయటికి వచ్చింది. అప్పుడే సీత కోసం వచ్చిన ఆది ఎదురుగా వస్తున్న సీతను చూసి కోపంగా ముందుకు వచ్చి, "ఎందుకొచ్చావిక్కడికి? బావ నువ్వా? నీకోసమే వద్దామనుకుంటున్నా. ఇంతలో నువ్వే వచ్చావు. ముందు పద ఇక్కడి నుంచి" అంటూ సీతని బయటికి తీసుకొచ్చి, "అసలిక్కడ పనేంటి నీకు? ఎందుకు బావ అంత కోపం? తన్వి ఎలా చనిపోయిందో తెలుసుకోవటానికొచ్చాను. సీత ఎందుకు అక్కర్లేని వాటిలో దూరి నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటావు? నేను పడుతుంది చాలదు అన్నట్టు నువ్వు కూడా నాలానే బాధలు పడతావా? ఏంటి బావా ఏదేదో మాట్లాడుతున్నావు? చూడు, నా కోసం నువ్వు ఎటువంటి రిస్క్‌లు చేయను కాదు గదా! ముందు కాలేజ్‌కెళ్ళు. అది కాదు బావ, లోపల నాకు తన్వి చెయ్యి. సీత తొందరగా కాలేజ్‌కెళ్ళు. లేదంటే రామ్‌కి నేనే ఫోన్ చేసి నువ్వు ఇక్కడున్నావని సంగతి చెప్తాను." సీత షాక్‌గా, "వద్దు వెళ్తాను. అంత పని చేయకు నువ్వు" అంటూ ముందుకెళ్ళిన సీత మళ్ళా వెనక్కి వచ్చి, "ఎలా ఉన్నావు బావా? ఎందుకు అన్నీ తెలిసి అలా అడుగుతున్నావు? నీకు తెలీదా ఎందుకలా ఉంటానో? నీ చేతులారా నువ్వే కదా బావ చేశావు. ఇంకా ఎందుకు బాధపడ్డం?" ఇదే మన జీవితం సూటిగా అడిగింది సీత. "నాకు టైం అవుతుంది, వెళ్తున్నాను, జాగ్రత్త సీత." "అర్థమైంది బావా. నువ్వు నవ్య వెళ్దామా?" "అదేంట్రా నువ్వు చేస్తుంది?" "బాయ్ నవ్య" అంటూ ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళాడు ఆది. ఎందుకే బాధపడుతున్నావు? మా బావ మాటలేంటో నాకు అర్థం కావటం లేదే. తన కోసమే కదా నేనింత చేస్తుంది. కానీ ఎందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు ఆపేయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సీత ప్లీజ్ నువ్వు బాధపడకు. ముందు రా అంటూ కాలేజ్‌కే ఎళ్లారు. కాలేజ్ ముందు కారాపి సీత కోసం చూశాడు. రామ్ కాలేజ్ బయటున్న బెంచ్ మీద కూర్చొని శూన్యంలో చూస్తుంది. కారు దిగి ఆమె ముందుకు వచ్చి చిటిక వేసి, "హలో సీత, ఏంటి? ఎవరైనా నీ దగ్గరకొచ్చి కేస్ డీల్ చేయమని చెప్పారా? పెద్ద సీఐడీలా ఆలోచిస్తున్నావు. ప్లీజ్ రామ్, నన్ను విసిగించకు." "ఏ పాపం?" అంటూ ఆమె పక్కన కూర్చొని వెళ్ళిన పని సక్సెస్ అవ్వలేదా బంగారం? సీత షాక్‌గా, "వెళ్ళిన పని ఏంటి? మరి ఏం తెలియని అమాయకురాలుగా చూడకు. హోటల్‌కెళ్ళావు కదా! తన్వి ఎలా చనిపోయిందో తెలుసుకుందామని. మరేమైంది? అన్నీ నీకు చెప్పాలా?
పిచ్చి సీత, ఒక్క ప్రయత్నం విఫలమైందని డీలా పడితే ఎలా? మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్యి. అప్పుడే కదా ఎవరు తప్పు చేశారో అన్నది తెలుస్తుంది. రామ్ మాటలకి యస్ రామ్, నువ్వు చెప్పింది నిజమే. ఒక్క ప్రయత్నం విఫలమైందని నేను డీలా పడిపోతే నువ్వు చెప్పింది నిజమే కదా! ఎవరు తప్పు చేశారో తెలియాలి. ఎవరికి శిక్ష వేయాలో తెలిసేది అంటూ తన బ్యాగ్‌లో ఉన్న కవర్ ఓపెన్ చేసి రామ్ చేతిలో పెట్టింది. ఏంటిది? హోటల్ రూమ్‌లో దొరికింది. తన్విది అనుకుంటాను. కవర్ ఓపెన్ చేసి చైన్ చూశాడు రామ్. అది తన్విది కావటంతో రామ్ కంట్లో తడి చూసిన సీత మౌనంగా అతని చేతిలో ఉన్న చైన్ తీసుకుంటుంటే, వద్దు, ఆ చైన్ చాలా సేపు చూసి చైన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ చైన్ మీదున్న బ్లడ్‌ని తుడిచి సీత బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసి చైన్ నీట్‌గా కడిగి క్లాత్ నీట్‌గా తుడిచి జేబులో పెట్టుకొని కారెక్కాడు. అతనెందుకు అలా చేశాడో అర్థం కాక అయోమయంగా చూసింది సీత. బొట్టు పెట్టి చెప్పాలా కారెక్కమని అన్నట్టు రామ్ చూసేసరికి సీత ఫాస్ట్‌గా కారెక్కింది. ఇద్దరి మధ్య మౌనం. రామ్ సైలెంట్‌గా ఉండేసరికి సీతకు భయమేసి అనవసరంగా చైన్ ఇచ్చానా? ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? మళ్ళీ ఏ తుఫాను వస్తుందో అనుకోని కామ్‌గా కూర్చొని విండో బయటికి చూసింది. ఎవ్వరు లేని ప్లేస్‌లో రోడ్ మధ్యలో కారాపాడు రామ్. సీత ఏం అర్థం కాక ఎందుకు కారాపావు? కారు దిగు. కారు దిగిన సీత చుట్టూ ఉన్న ప్లేస్ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి రోడ్ మధ్యలో ఆపాడు అంటూ రైట్ సైడ్‌కి తిరిగి ఇంద్రభవనంలా ఉన్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది. బాబోయ్! ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అసలేం చేస్తున్నాడనుకుని రామ్ వైపే భయంగా చూసింది. ఆమె చేతిని పట్టుకొని నేరుగా ఆ ఇంటికెళ్ళాడు రామ్. ఇంకా ఉంది.